ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాపై వివాదం రోజు రోజుకి ముదిరిపోతూనే ఉంది. గాడ్ ఆఫ్ వార్ అని అభిమానులు పిలుచుకుని ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా తమిళులు బాగా హట్ అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు సినిమా పోస్టర్ పై సోషల్ మీడియాలో అసంతృప్తి మాత్రమే వ్యక్తమైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అడ్డుకుంటామంటూ ఒక పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు అధికారిక టైటిల్ ప్రకటించలేదు. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తోనే ప్రచారం జరుగుతోంది. అయితే పోస్టర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేస్తూ ఉత్తరాదిలో జన్మించాడు, భారత్ హాట్లాండ్ లో తీర్చిదిద్దబడ్డాడు, దక్షిణాదిలో ఆరాధించబడుతున్నాడు అంటూ రాసుకొచ్చారు. అయితే బార్న్ ఇన్ నార్త్ అనే పదాలపైనే తమిళనాడులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ తమిళ్ కడవులుగా భావిస్తారని, అలాంటి దేవుణ్ణి ఉత్తర భారతంలో అనుసంధానించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా కథేంటో అధికారికంగా వెల్లడించకముందే పోస్టర్లోని ట్యాగ్ లైన్ వివాదానికి దారితీసింది. దీనికి ఆజ్యం పోస్తూ ఈ వివాదంపై తమిళ జాతీయవాద పార్టీ నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే అధినేత సీమాన్ కూడా స్పందించారు. మురుగన్ ను ఉత్తర భారతానికి చెందినవాడిగా చూపించే ప్రయత్నం చేస్తే తమిళులు అంగీకరించారని హెచ్చరించారు. సినిమా ద్వారా తమిళుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సీమాన్ వ్యాఖ్యలను ఖండించారు ద్రవిడ దేశం చీఫ్ కృష్ణారావు. గతంలోనూ తెలుగు వారిని కించపరుస్తూ సీమాన్ వ్యాఖ్యలు చేశారని, ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రమేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది సీమాన్కి. ఆయన అనేక సభల్లో తెలుగు వారిని కించపరుస్తూ అనేక ప్రసంగాలు కూడా చేయడం జరిగింది. అసలుకి సినీ పరిశ్రమలో ఉధృతంగా పెరుగుతున్న ధ్రువతార అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాపై ప్రసంగించాల్సిన అవసరం నీకేమిటి? మతి భ్రమించి చీకటిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఒక సినీ మాజీ నటుడివి, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక మాజీ రాజకీయ నాయకుడు కాబోయే వ్యక్తిను. ఇప్పటి వరకు సినిమా టీం ఈ వివాదంపై స్పందించలేదు. కథ ఏంటి, పాత్ర ఏంటి, పోస్టర్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాలను కూడా వెల్లడించలేదు. అయితే పోస్టర్ లో కనిపిస్తున్న కొన్ని సిగ్నల్స్, నాగవంశీ ట్వీట్, ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పోస్టులు ఇవన్నీ కలిపి చూస్తే సినిమా సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆయన ఆయుధమైన వేల్ చుట్టూ తిరిగే భారీ పురాణ ఇతిహాసం కావచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. పురాణాలు, చరిత్ర, భక్తి, ప్రాంతీయ భావోద్వేగాలు ఇవన్నీ ఒకేసారి చర్చకు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.